పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు నేతలు ఆందోళన నిర్వహించారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే ఆలోచనను సుప్రీంకోర్టు పునర్పరిశీలన చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయంలో తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్థానిక మాల మహానాడు నేతలతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల మహేశాన మాల యోధులందరూ కూడా ఈ రోజున భారత్ బంద్ కి అయితే పిలుపునిచ్చారు. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాం. ఏలూరులో అయితే ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు, షాపులన్నింటినీ కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి బస్ డిపోలు కానివ్వండి, షాపులు కానివ్వండి స్వచ్ఛందంగా కొంతమంది వచ్చిన వారు ఉన్నారు. అలాగే బంద్ను కూడా పాటిస్తున్నారు అయితే ఏలూరులో అయితే కనపడుతుంది. ప్రస్తుతం మాల యోధులందరూ ఈ ఎస్సీ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని సమీక్షించి మళ్ళీ దాంట్లో మార్పులు అయితే చేయాలి. 41 లో ఇచ్చిన వాటిని మళ్ళీ సమీక్షించి మళ్ళీ దాన్ని మార్చి ఇవ్వాలని చెప్పి వారికి దానివల్ల తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని చెప్పి ఈ మాల యోధులందరూ కూడా మాల మహాసేన అలాగే జాతీయ కార్యదర్శులు కానివ్వండి, మాలలు అందరూ మొత్తం కూడా జాతీయ స్థాయిలో మొత్తం అంతా భారత బంద్కి అయితే పిలుపునిచ్చారు. అయితే వారికి ఎటువంటి అన్యాయం జరిగిందో, ఈ ఆర్టికల్ 41 లో ఏమి ఇచ్చారో, అలాగే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇచ్చింది, ఈ వర్గీకరణ వల్ల వారికి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ అప్పటైతే మాల నాయకులు అయితే ఉన్నారు. మాల మహాసేన నాయకులు వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా కూడా ఇవాళ భారత బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఆర్టికల్ 41 లో ఇచ్చిన దాన్ని మళ్ళీ దాన్ని సమీక్షించమని అంటున్నారు. అంటే దానివల్ల జరిగిన నష్టం ఏంటి, దాన్ని ఎలా చేయాలంటారు? ఇవాళ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిందో అది రాజ్యాంగబద్ధంగా 341 రూల్ ప్రకారం దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దాన్ని మేమంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మొత్తం ఆర్టికల్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లో కొన్ని ఉంటాయి, అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ పరిధి టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోది. రాష్ట్రాలకి ఏమాత్రం అధికారం లేనిది, ఏమాత్రం అవకాశం లేనిది. ఈ క్రమంలో మరి 6 కలిపినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు దీన్ని పునఃసమీక్షించవలసినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఆర్టికల్ 341 ప్రకారం ఖచ్చితంగా రాష్ట్రాల ఆమోదంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయిన తర్వాత మాత్రమే, రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత మాత్రమే ఈ విధమైనటువంటి వర్గీకరణ జరగాల్సి ఉంది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా జనగణన కులగణన జరగకుండా మీరు అసలు జనాభా నిష్పత్తిని ఎలా మీరు ప్రకటిస్తారు? మీరు ఎలా అసలు దీన్ని వర్గీకరిస్తారు? ఈ జనాభా తమాషా ప్రకారం చేయాలని అంటే అన్ని కులాలకి చేసేయండి. మొత్తం అదర్ క్యాస్ట్లని, ఓసీ క్యాస్ట్లని, రిజర్వ్డ్ క్యాస్ట్లని లేకుండా ఏ అయితే 100 ఉద్యోగాలు ఉంటాయి అన్ని కులాలకి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మొత్తం ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు సంబంధించి మీరు వర్గీకరణ చేసుకురండి. తమాషా ప్రకారం మీరు ఇంతవరకు జనాభా గణన చేయాల, కుల గణన చేయాల, చేయకోకుండా వర్గీకరణ ఎలా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మేమైతే సుప్రీంకోర్టు మీద మాకు గౌరవం ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని రద్దు చేసి భారత ప్రభుత్వ రాజ్యాంగం ద్వారా మాత్రమే సవరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లన్నిటికన్నా కూడా ముందు మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం, దేశవ్యాప్తంగా కుల గణన చేయండి, తర్వాతే మిగతా అంశాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అయితే ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది? ఇప్పటి వరకు కూడా మాదిగలు మాలలు అందరూ అనాథముల్లాగా అయితే ఉన్నారు. ఈ వర్గీకరణ వల్ల వీళ్ళు మీకు చిచ్చు పెట్టారంటారా? అంటే ఈ వర్గీకరణ చేయటం వల్ల వారికి ఏదైతే ఈ శాతం ఉందో దాన్ని మీకెంత వస్తుందో వాళ్ళకి ఎంత వస్తుంది, దీనివల్ల మీకు ఎటువంటి అన్యాయం జరిగింది? ముందుగా అన్న మందకృష్ణ మాదిగన్నకి ఒకటే సూచన చేస్తున్నాం. మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతమే తక్కువ. అనాథగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలా మాదిగల మధ్య ఈ గొడవలు ఎందుకనేది మాకైతే అర్థం కావట్లా. ఎప్పుడు కూడా మా మాదిగ సోదరులు మాతో కలిసిమెలిసి ఎన్నో ఉద్యమాలు చేశారు. మా మాల సోదరులను కూడా వాళ్ళతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళకి హాని తలపెట్టినా మేము ఎక్కడ ఊరుకోలేదు. అదే విషయంలో మా విషయంలో కూడా వాళ్ళు చాలా చక్కగా స్పందించేవారు. కానీ ఇప్పుడు విభజించి పాలించు అంటే ఒక రాజ్యాధికారం అనేది శాశ్వతంగా మరి ప్రజాప్రతినిధికి అందాలంటే కనుక మెజార్టీ పీపుల్ ఎవరున్నారో ఉంటే అది దళితులు. ఆ దళితుల్ని విడదీస్తే, అంటే మాలా మాదిగల్ని విడదీస్తే కొంత కులం మరి ఒక పార్టీకి, కొంత కులం ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బేసిస్ చేసుకుని అటు కేంద్రంలో బీజేపీ కానీ ఇటు రాష్ట్రంలో మరి తెలుగుదేశం కానీ ఈ విభజించి పాలించే అనే అంశాన్ని తీసుకొచ్చినాయి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం కూడా చెప్తున్నాం. ముందు మరి అన్న పెద్దలు నేతలు రమేష్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో
ఎస్సీల్లో మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లిలు ఎంతమంది ఉన్నారు, 59 కులాలు ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, కులగణన అదేవిధంగా జనగణన జరగకుండా ఈ యొక్క వర్గీకరణ అంశం అనేది ఎస్సీల్లోనే ఎందుకు తీసుకొచ్చారు? మరి అదేవిధంగా ఉన్నటువంటి అన్ని కులాల్లో కూడా జనగణన కులగణన చేయకుండా ఎందుకు వర్గీకరణ అంశాన్ని పైకి తీసుకొచ్చారంటే కేవలం ఇది ఒక మనువాదుల కుట్ర. ఈ మనువాదుల కుట్రకి ఎస్సీలో ఉన్న మాదిగ సోదరులు విన్నవించుకున్న చేతులు జోడించి మీరు మాదిగ సోదరులరా మీరు ఆలోచన చేయండి, మనందరం కలిసిమెలిసి ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చు, రాజ్యాధికారం సాధిస్తే మనం దేశాలను పరిపాలించవచ్చు అని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అంటే నాయకులు వారి స్వలాభం కోసం మీకు చిచ్చుపెట్టి ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఇది నాయకుల యొక్క కుట్ర. ఏంటంటే 1997లో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నటువంటి మాలా మాదిగలకి పెట్టారు. అదేవిధంగా మొన్నటి వరకు బీసీలకి కాపులకి పెట్టారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే మెజార్టీ పీపుల్ ఎక్కువ కులం జనాభా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ కులం మధ్యలో చిచ్చు పెడితే వీళ్ళు అనుకున్నటువంటి ఈ యొక్క సీఎం పదవి కావచ్చు లేదంటే పిఎం పదవి కావచ్చు మరి వాళ్ళు సాధించి వచ్చిన అంశం ద్వారానే ఇది జరిగిందని మేము నమ్ముతున్నాం. ఏదైతే మోదీ గారు తెలంగాణ వచ్చారో ఎలక్షన్ కు ముందు మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేశారో, ఈ మాదిగ కులస్తులందరూ కూడా సపోర్ట్ చేశారు. దానికి అనుగుణంగానే ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఆయన సపోర్ట్ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చారంటారా? 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తానని చెప్తున్నాడు, కానీ 30 సంవత్సరాలుగా ఒక అబద్ధాన్ని నిజం చేస్తే నిజం అయిపోతుందిగా. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. మేము సుప్రీంకోర్టులో గతంలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఐదుగురు న్యాయమూర్తులతో తీర్పు వచ్చింది. ఇప్పుడు మరలా అదే సుప్రీంకోర్టు మేము ఇచ్చిన తీర్పే తప్పని మరలా 7గురితో ఈ తీర్పే ఒరిజినల్ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు అంటే ఇది కేవలం మోడీ ఆడిస్తున్నటువంటి డ్రామాగా మేము అభివర్ణిస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే అయితే ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఇటు మాలలు కానివ్వండి మాదిలకు కానివ్వండి ఎన్నో ఏళ్లగా వారైతే అన్నదమ్ముల్లాగా ఉన్నదానికి రాజకీయాలు కొంతమంది రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసమే ఇటువంటి వర్గీకరణలు అయితే చేపట్టి వారికి గొడవ పెడుతున్న పరిస్థితి అయితే ఉందని ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.